Acts of Apostles, chapter 2, verse 2. And suddenly there came from heaven a sound like mighty rushing wind, and it filled the entire house where they were sitting, and divided tongues as of fire appeared to them, and rested on each one of them. And they were all filled with the Holy Spirit, and began to speak in other tongues, as the Spirit gave them utterance. తెలుగులో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కొంతమంది అన్య భాషలతో మాట్లాడితే కొంతమంది నమ్మరు. ఇది అపోస్తలుగా ఉన్నటువంటి టైంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. మరి దేవుడు పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించినప్పుడు ఇలా జరిగింది కాబట్టి మనం నమ్మవలసి ఉన్నది. అయితే బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చిందంట. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగినప్పుడు ఎంటైర్ హౌస్ ఇల్లంతా వ్యాపించింది ఆ గాలి. ఎలాంటి గాలి అంట? మైటీ రషింగ్ విండ్. ఆ తర్వాత యాజ్ ఆ ఫైర్ అపియర్డ్ టు దెమ్, అగ్ని దిగినట్లు ఆ రూమ్ అంతా కూడా ప్రతి ఒక్కరి మీదకి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలిందంట. అంటే అగ్ని దిగింది. అప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి దేవుడు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలలో మాటలాడసాగిరి. పరిశుద్ధాత్మ దేవుని కొంతమంది నమ్మరు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉన్నారు మన మధ్యలో.